రాపూరు స్థానిక గ్రంథాలయంలో గత కొన్ని రోజులుగా విద్యార్థులకు విజ్ఞానదాయకంగా నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరం ఆదివారం ఉదయం ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ముగింపు సభకు విద్యార్థులు, పాఠకులు హాజరయ్యారు. పాల్గొన్న వక్తలు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, నేటి డిజిటల్ యుగంలో విద్యార్థులు మొబైల్ ఫోన్లు, టీవీలకు అలవాటు పడి సమయాన్ని వృధా చేసుకోకుండా పుస్తక పఠనం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థి జీవితంలో గ్రంథాలయాల ప్రాముఖ్యతను వక్తలు ఈ సందర్భంగా ప్రత్యేకంగా వివరించారు. గ్రంథాలయాలు కేవలం పుస్తకాల నిలయాలు మాత్రమే కావని, అవి విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టే విజ్ఞాన గనులని కొనియాడారు. సమ్మర్ క్యాంప్ ముగిసినప్పటికీ ప్రతి విద్యార్థి వారానికి ఒక్కసారైనా రాపూరు గ్రంథాలయాన్ని సందర్శించి ఇక్కడున్న కథల పుస్తకాలు, జీవిత చరిత్రలు, జనరల్ నాలెడ్జ్ పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలని హితవు పలికారు. పుస్తకాలను స్నేహితుడుగా చేర్చుకున్న వారే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. ఈ వేసవి శిబిరంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన డ్రాయింగ్, క్విజ్, వ్యాసరచన, కథలు చెప్పడం వంటి పోటీలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులను, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి అంజయ్య, ప్రధానోపాధ్యాయులు కోలా వెంకట నాగేశ్వరరావు, ఎస్ఆర్ పంతులు, జూనియర్ కళాశాల లెక్చరర్ సిద్ధయ్య పాల్గొన్నారు. మన శాఖ గ్రంథాలయం రాపూర్ నందు వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రధానోపాధ్యాయులు నాగేశ్వర సార్ పాల్గొనడం జరిగింది. ఈ 45 రోజుల పాటు మనం మా శాఖ గ్రంథాలయం సెక్రటరీ గారు, అదేవిధంగా చైర్మన్ గారి ఆదేశాల మేరకు రీసోర్స్ పర్సన్స్ ఏర్పాటు చేసుకొని పిల్లలకి వివిధ సబ్జెక్టులలో వివిధ విషయాల మీద పిల్లలకి శిక్షణ ఇవ్వడం జరిగింది. పిల్లలు చక్కగా ప్రతిరోజు కూడా గ్రంథాలయానికి వచ్చి ఈ యొక్క వేసవి శిక్షణ శిబిరాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. దీనికి సహకరించినటువంటి విజయవంతం అవడానికి సహకరించినటువంటి మీడియా మిత్రులకి, అదేవిధంగా రీసెర్చ్ పర్సన్స్కి, మన రాపూర్ పట్టణ ప్రజలకి అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో పిల్లలు ప్రతిరోజు కూడా గ్రంథాలయానికి వచ్చి గ్రంథాలయం యొక్క సేవలు ఉపయోగించుకోవాలి, పట్టణ ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, అందరి సహకారాలు కోరుకుంటూ ఈ యొక్క సమావేశాన్ని ముగించుకుంటాం. ఈరోజు మన రాపూరు గ్రంథాలయ శాఖ కార్యాలయంలో 45 రోజుల సమ్మర్ క్యాంప్ పిల్లలకు జరిపినటువంటి తదంతర కార్యక్రమం అంటే ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. మన లైబ్రరీయన్ సారు ఈ గ్రంథాలయంలో వివిధ రకాల పోటీలు నిర్వహించి వ్యాసరచన, వక్తృత్వము, డ్రాయింగు, క్విజ్, చెస్ వివిధ రకాల పోటీలు నిర్వహించి వాటిలో విజేతలైనటువంటి పిల్లలందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా మెమెంటోలు, వివిధ రకాల బహుమతులు, సర్టిఫికేట్లు అన్నీ ఘనంగా ప్రదానం చేయడం జరిగింది. వారిని నిజంగా కూడా నేను మనఃపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క సమ్మర్ క్యాంపును ఇదే విధంగా ఇంతకంటే ఘనంగా నిర్వహించాలని వారిని కోరుకుంటూ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్, ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.